గొల్లవంతిప్ప షష్ఠికి వెళ్ళామని చెప్పాను కదా! అక్కడి నుంచి మా ఫ్రెండ్ సుబ్బు వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. మా సుబ్బు వాళ్ళ ఇల్లు రోడ్డుకి పక్కనే ఉంటుంది. మొక్కలతో అయితే చాలా బావుంటుంది ఇల్లంతా కూడా. ఎళ్లి చూసేసరికి ఎక్కడ మనిషి అయితే కనిపించలేదు. ఏమైపోయిందా మా సుబ్బు అని అనుకున్నాను అనమాట. వెళ్ళేసరికి వెనక వైపు ఉంది. అంటే మేము వస్తామో రామో చెప్పలేదనమాట. డౌట్ ఇంకా వస్తామో రాదో తెలీదని చెప్పాము. సడెన్‌గా ఎళ్ళేసరికి రామని చెప్పారు కదా! అనుకోని చెప్పి అంది. కాకపోతే మేము వస్తామని ముందే ఎక్స్‌పెక్ట్ చేసి మాకు పెట్టడం కోసమైతే జిలేబీ, పకోడీ, పచ్చిమిరపకాయ బజ్జీలు అన్నీ రెడీగా తెచ్చేసి బాక్స్‌లో పెట్టి స్టోర్ చేసి ఉంచేసిందనమాట. ఎలాగన్నా గోదావరి వాళ్ళంటే ఎవరన్నా వస్తున్నారంటే ఏం పెట్టాలి? ఎలా చూసుకోవాలని అతిథి మర్యాదలు చాలా ఎక్కువగా ఉంటాయి గదండీ! అప్పుడే మేము గుడి దగ్గర భోంచేసి వెళ్ళాం. తినలేమే బాబు అన్నా సరే మొత్తం ప్లేట్స్‌తో అయితే సర్వ్ చేసేసింది. తర్వాత ఇంకా డ్రింక్స్ తాగుతారా? కాఫీ తాగుతారా? అని హడావిడనమాట. మా సుబ్బలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు చాలా ఎక్కువగా ఉంటాయనమాట. నేను చాలా వరకు చెప్తూ ఉంటాను కదా! పండగల టైంలో అరిటాకులు, పువ్వులు అన్నీ పంపించిందని చెప్పి వేలింటి దగ్గరే అనమాట. వేలింటి దగ్గర తమలపాకులు అన్నీ ఉంటాయి. ఎలాగో రేపు పొద్దున్న పూజకి పనిచేస్తాయని చెప్పి నేనైతే మందార మగ్గులు, పువ్వులన్నీ అయితే కోసాననమాట. వీళ్ళ ఇంటి వెనకాలే కాలువ ఉంటుందండి. కాలువ గట్టున మొక్కలుంటాయి. అలాగే పక్కన సైడ్ వీళ్ళకి ఓపెన్ ప్లేస్ ఉంటుందనమాట. అక్కడైతే తమలపాకు చెట్టు కూడా వేసింది. ఈ తమలపాకు పాదు నాకు కూడా పంపించిందనమాట. అందుకని నా దగ్గర ఉంది కదా పెద్ద సైజు తను పంపించింది. ఇంకా వీళ్ళకి చాలా రకాల మొక్కలైతే ఉంటాయి. అంటదనమాట. సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలం అన్నీ ఉన్నాయి మా ఇంట్లో. హనుమత్ ఫలం తప్ప అని చెప్పైతే జోక్ చేసిందండి. మా సుబ్బు వాళ్ళ ఇల్లయితే వాళ్ళ పెళ్లి టైంలో కట్టారంట. రోడ్ సైడ్‌లో ఉంటది. అలాగే కూర్చోడానికి చూసారా ఇలా వేశారంటే ఇదివరకు పెద్దవాళ్ళు కూర్చొని బయట ఎవరెళ్తున్నారో ఏంటో వాళ్ళతో కబుర్లు చెప్పడానికి ఇలా అయితే కట్టారనమాట. ఇదేనండి లక్ష్మణ ఫలం అంటే ఈ ఆకంట క్యాన్సర్‌కి చాలా బాగా అయితే పనిచేస్తుందనమాట. దీని కాయలు ఇలా అయితే ఉంటాయి. పెద్దవి అయితాయి. పెద్దవైన తర్వాత తినడానికి కూడా బావుంటాయండి. కాకపోతే ఏంటంటే పిందుల్లా ఉన్నప్పుడే రాలిపోతున్నాయి. పెద్దయి అవ్వట్లేదండి. ఈ లోపలంతా నారింజ కాయలు కోసుకుందాం రా అంది. వాళ్ళ ఇంటికి కొంచెం పక్కనే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇల్లుంటదంట. వాళ్ళైతే ఊళ్ళో లేరే అంటే ఇందుకే వద్దంటే పర్వాలేదు మన ఇష్టమే కోసేసుకుందాం అని చెప్పైతే నారింజకాయలు కోయడానికి వెళ్ళామండి. చెట్టు నిండా నారింజకాయలు అయితే చాలా బాగున్నాయన్నమాట. నేను అన్నాను దొంగతనం చేసామంటారంటే అదేంటి మా అత్తయ్య వాళ్ళదే కదా రా అని చెప్పి అక్కడ ఉన్న కర్రోడు తీసుకొచ్చి మనం కోసేద్దాం రా అంటే అందుతాయో అందవో అంటే లేదు నేను ఎప్పుడు కోస్తాను అని చెప్పి తీసుకొచ్చింది. ఆ కర్రతో మొత్తం కొట్టేసరికి కింద పడి పగులుతున్నాయో వద్దంటే లేదు బాగా వస్తాయని చెప్పి అయితే చూడండి ఇలా అయితే కోసేసింది అనమాట. నేను అన్నాను ఈయనతోటి ఏమంటే కింద కింద పడిపోతే బ్రేక్ అయిపోతుంది మీరు వచ్చి కోయండి అని చెప్తే ఆయన కోస్తే నేను చున్నీ పట్టానమాట. కింద పడకుండా చున్నీలో పడితే పగలవని చెప్పి ఈయనైతే నెమ్మదిగా కర్రతో ఇలా తిప్పైతే కోసారండి. చాలా అంటే చాలా భలే వచ్చినాయి అనమాట. చూసారా కాయలు ఎంత బాగున్నాయో. నారింజకాయ జ్యూస్ పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు కదా అని ఎలాగో తను కోస్తానందని నేనైతే తీసుకుందాం అని చెప్పి వచ్చానమాట. ఈ నారింజకాయలతో పాటు పువ్వులు నెక్స్ట్ వచ్చి మొగ్గలు అలాగే చెట్లు కూడా పాతుకుందని చెప్పి స్నేక్ ప్లాంట్ తెల్ల పూల చెట్టు అన్నీ తీసుకొచ్చి ఇచ్చేసింది. ఇదిగోండి నారింజకాయలు అయితే ఇన్ని తీసుకొచ్చామన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్.